అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో, ఈరోజైతే మనం గంగాధర్ నెల్లూరు దగ్గర ఉన్న అంకాల పరమేశ్వరి టెంపుల్‌కైతే వచ్చేసాము. సో, ఈ టెంపుల్‌ని నేను లాంగ్ బ్యాక్ వెళ్ళాననమాట. సో, అందుకని మొత్తం వీడియో క్లిప్స్ లాగా తీశాను. సో, మన ఏజ్ అండ్ మన పేరెంట్స్ ఏజ్ ఉన్న వాళ్ళు కూడా మన ఛానల్‌లో వీడియోస్ చూస్తున్నారు కాబట్టి వాళ్ళు వెళ్తారు. మంచి జరుగుతుంది వెళ్తే అనే ఉద్దేశంతో అయితే నేను ఈ వీడియో క్లిప్స్‌లన్నీ అరేంజ్ చేసి దెన్ ఒక వీడియో లాగా పెట్టడం అయితే జరుగుతుంది. సో, ఇదొచ్చేసి గంగాధర్ నెల్లూరు చిత్తూరు డిస్ట్రిక్ట్ దగ్గర అంకాల పరమేశ్వరి టెంపుల్ అంటే చెప్తారు. సో, అక్కడ అనమాట ఇది. ఇది ప్రత్యంగి అమ్మవారు అని కూడా అంటారనమాట. చెప్పాలంటే ఎండు మిరపకాయల అమ్మవారు నిజంగా. నేనైతే అదే విన్నాను ఫస్ట్. ఎండు మిరపకాయల అమ్మవారు అని చెప్పగానే ఓకే, ఇదేదో ఇంట్రెస్టింగ్‌గా ఉంది. మనం ఎప్పుడూ వినలేదు కదా అని చెప్పి నా ఫ్రెండ్ అయితే ఇక్కడికి నన్ను తీసుకెళ్ళిందనమాట. నేను చాలా యాంటిసిపేషన్‌తో వెళ్ళినాను. ఏంటి ఎలా ఉంటుంది గుడి. గుడి అయితే లిటరల్లీ చాలా బాగుంది. సో, వెళ్ళాము. ఆ రోజు అమావాస్య రోజే ఇక్కడ పూజలులాగా జరుగుతాయన్నమాట. సో, నేను కూడా అమావాస్య రోజే వెళ్ళాను. సో, వెళ్ళి అక్కడ దీపాలు పెట్టాము. లిటరల్లీ వర్షం పడుతున్నా కూడా దీపాలు పెట్టేసి దండం పెట్టుకొని అయితే వచ్చాము. నెక్స్ట్ హోమం అయితే జరుగుతుంది. ప్రాసెస్ అంతా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో, ప్రత్యంగి అమ్మవారికి మిరియాలు, ఎండు మిరపకాయలు, సొంటి వీటిలతో హోమం చేస్తారు మామూలుగా. సో, ఎండు మిరపకాయలతో హోమం అయితే జరుగుతుంది. ఈ గాలి అంటే అక్కడి నుంచి అగ్గిల వేస్తారు కదా, అక్కడి నుంచి వచ్చే పొగ, మంట, ఆ గాలి అంతా కూడా ఎవరైతే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళకి తగిలితే చాలా మంచిదంట. సో, అండ్ పొగ, ఘాటు అనేది ఏమీ కూడా తెలియట్లేదండి. నిజంగా నేను అక్కడే ఉన్నాను కదా చాలాసేపు, ఏమీ తెలియలేదు. మంచిగా వర్షం పడుతునింది. హోమం చూసాము. నెక్స్ట్ ఇది 21 అడుగులు ఉంటుంది అమ్మవారిది విగ్రహము. ఫస్ట్ అయితే ఈ విగ్రహం ఇక్కడికి వెళ్ళాక అద్దంలో చూసి దర్శనం చేసుకొని దాని తర్వాత డైరెక్ట్గానే అంటే మనం చూస్తామన్నమాట అమ్మవారిని మొహం నుంచి కాళ్ళ వరకు. ఫస్ట్ అయితే అద్దంలో చూడాలి. దెన్ ఈ విగ్రహాన్ని కట్ చేయడానికి అయితే 70 lakhs అరౌండ్ అలా ఖర్చు అయిందంట. సో, అమ్మవారిని అక్కడ దర్శనం చేసుకొని హోమం చేస్తున్నారు కదా, ఎండుమిరపకాయలు చాలా మంది తెచ్చి అక్కడ వేస్తారు. ఇంటి నుంచి తెచ్చి మొక్కొని అక్కడ వేస్తారు. అవే అన్నీ తీసుకొని వెళ్ళి హోమంలో కూడా వేస్తారు. ఇంకా చాలా రకమైన పదార్థాలు కూడా వేసి హోమంని అయితే కంప్లీట్ చేస్తారు. ఇక్కడ హోమం అంతా కంప్లీట్ చేయడానికి అమ్మవారికి చీరని అంతా మడిచి అవంతా కలిపి కూడా ఇంకా తాంబూలం లాగా అవన్నీ కూడా పెడతారు. అవన్నీ కలిపి హోమగుండంలో వేసేసి హోమాన్ని అయితే పూర్తి చేస్తారు. అంత వర్షం పడుతున్నా అండ్ హోమం వెలుగుతానే ఉంది. ఆ ఘాట్ అయితే ఎవ్వరికి తగలలేదు. చాలా బాగుంది నిజంగా చూడడానికి. సో, మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్తారు అనే ఉద్దేశంతో అయితే నేను ఈ వీడియో పెట్టడం జరుగుతుంది. వీలైతే విజిట్ చేయండి, చాలా బాగుంది. నేనైతే వెళ్ళాను కానీ మా ఫ్రెండ్స్తో వెళ్ళాను కదా, నాకైతే అక్కడ పరిస్థితుల్ని చూసి భయమేసింది అనమాట. యాక్చువల్లీ ఎవరికన్నా చేతబడి ఏదన్నా ఉంటుంది కదా, ఎవరన్నా మనుషుల్లో దూరింట ఇట్లాంటి వాటిలన్నీ ఎక్కువ ఉంటాయన్నమాట. అమావాస్య రోజే అక్కడ అమ్మవారి దగ్గరికి తీసుకొచ్చి విముక్తి కలిగించేలా పూజలు చేసుకుంటారు కొంతమంది. నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ ఏమంటే, నేను నిలబడుకున్నాను, పక్కనే మా ఫ్రెండ్స్ అందరూ అక్క వాళ్ళందరూ నిలబడుకొని ఉన్నారు. పక్కనే వేరే ఆమెకి ఒంట్లో ఎవరో దూరి ఒక నిమిషం బాడీ మొత్తం విదిలిచ్చేలా చేసింది తను. సో, నేనైతే భయపడి అక్కడే ఏడ్చేసాను. సో, అందుకని నాకు నేనుగా ఇక్కడ కూడా వీడియో తీస్తూ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినాను. సమ్ వీడియో క్లిప్స్ కూడా నేను మా ఫ్రెండ్స్ దగ్గర తీసుకున్నాను. అండ్ ఈమె దేవుడమ్మ అనమాట. ఈమె దారం కడితే మంచిది అని అంటారు అక్కడ వాళ్ళంతా. సో, అందుకని నేను కూడా కట్టించుకున్నాను. అండ్ మీరు ఇక్కడ చూస్తున్నారా, ఒక ఆమె కింద పొర్లుతూ ఉంది. సో, ఇలా దయ్యం పట్టిన వాళ్ళు, ఏదన్నా చెడు జరిగిన వాళ్ళు అందరూ వస్తారు. కానీ దేవత దగ్గరికి అయితే రాలేరు వీళ్ళు. కంప్లీట్ ఆ టెంపుల్ అవుట్ సైడ్ అలా ఉంటారు. దేవత పూనిన వాళ్ళు దేవుడి దగ్గరకు వచ్చి ఆడతారు, బాగా డ్యాన్సులు చేస్తారు. అట్లా నాట్యం అన్నమాట. సో, అలాగ జరుగుతుంది. అంతా అయిపోయిన తర్వాత హారతి అయితే ఇస్తారు. లేటర్ ఆన్ దేవుడిని అయితే అలంకరిస్తారనమాట. పూలతో వాటిలతో ఇందాక చూపించాను కదా దేవుడమ్మ అని, తను ఇంకా వేరే వాళ్ళు అందరూ కలిసి దేవుణ్ణి అలంకరించి మొత్తం
రథం పైన అంతా అలంకరించి తీసుకెళ్తారనమాట. అండ్ అక్కడ అంకాల పరమేశ్వరి అమ్మవారిది విగ్రహం ఉంటుంది కదా! అభిషేకం అంతా కూడా ఆ టైంలోనే కంప్లీట్ చేస్తారు. సో, అభిషేకం అంతా కంప్లీట్ చేసినాక ఇక్కడ మాల ఇవన్నీ కూడా వేస్తున్నారు చూడండి. సో, నేను వీలైనంత వరకు తీయడానికైతే ట్రై చేశాను. ఎందుకంటే అందరూ కొంతమంది అమ్మవారు పూనిన వాళ్ళు అలా అంతా ఉనిన్నారు. నాకు కొంచెం భయమేసి నేను వెళ్ళలేదు దగ్గరికి అంతే. సో, అభిషేకం చేశాక మొత్తంగా అమ్మవారైతే ఇలా ఉన్నారు. సో, నెక్స్ట్ వచ్చేసి రథం పైన ఊరేగిస్తారనమాట అమ్మవారిని. ఇలా రథం ఊరేగించడం అంటే మొత్తం గుడి చుట్టూ 3 రౌండ్లు వేస్తారు. 3 రౌండ్లు వేశాక ఇలా అమ్మవారు అనేది చాలా మందికి పూని నాట్యం అయితే చేస్తారనమాట. పెద్ద విగ్రహం ఉంది కదా అక్కడే. సో, ఇదంతా కూడా నా ఫ్రెండ్సే కొంచెం రికార్డ్ చేశారు. నేను దగ్గరికెళ్ళలేదు భయపడి. సో, యాహ్! ఇక్కడంతా జరిగేటప్పుడు కొంచెం ఖాళీ ఉంటుందనైతే నేనైతే దర్శనంకి వెళ్ళాను. సీరియస్‌లీ అమ్మవారు ఎంత కళగా ఉన్నారో, నిజంగా ఎంత బాగున్నారో, నన్నడిగితే ఖచ్చితంగా విజిట్ చేయండి. చాలా బావుంటుంది. అండ్ ఇలా డప్పులు కొడతారు గదా! డప్పులు కొట్టేటప్పుడు వాళ్ళని ఉసిగొలపడానికంటారో దాని వర్డ్ ఏమంటారో నాకు తెలీదు. సో, అమ్మవారు ఆ డప్పులు కొట్టేటప్పుడే ఇంకా ఎక్కువ పూనుతారు. చాలా మందికి పూనుతారు. నిజంగా బావుంది ఈ ఎక్స్‌పీరియన్స్. నేనైతే ఎప్పుడు ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ అయితే ముందైతే ఏం చేయలేదు. ఇలాంటి ప్లేస్‌కెళ్ళడం, ఇలాంటివి చూడడం ఇదంతా కూడా ఫస్ట్ టైం నేను. నిజంగా చానా బాగా అనిపించింది నాకు. సో, వీలైతే మీరు వెళ్ళండి. మీరు కూడా దీన్ని ఎక్స్‌పీరియన్స్ చేయండి. అండ్ అమావాస్య రోజు ఎళ్తేనే ఇంతమంది జనం ఉంటారు. యూజువల్‌గా అయితే ఇంత జనం ఉండదు. సో, రథం అంతా చెప్పాను కదా! అమ్మవారిని మంచిగా ఇలా రథానికి పూలు అన్నీ అంతా పెట్టి అమ్మవారిని మొత్తం డెకరేట్ చేసి ఇలాగైతే చేస్తారు. సో, అమావాస్య రోజే వెళ్ళండి వీలైతే. సో దట్ మీరు మంచిగా అంత ప్రాసెస్ అంతా చూడగలుగుతారు. సో, అమ్మవారైతే చాలా పవర్‌ఫుల్ అనమాట. నేను ఈ టెంపుల్ లొకేషన్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్‌లో పింక్ చేస్తాను. సో దట్ మీరు ఈజీగా చూసుకోవచ్చు ఎక్కడ ఏంటి ఎగ్జాక్ట్‌గా అని. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.